హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విహాస్ స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో మనము నవరాత్రి స్పెషల్ అయిన గుడాన్నం ప్రసాదాన్ని ఎలా చేయాలో చూద్దామండి. లలితా సహస్ర నామాలలో గుడాన్నం ప్రసాదం అమ్మవారికి ఎంతో ప్రీతికరమని చెప్పబడిందండి. అలాంటి పవిత్రమైన ప్రసాదాన్ని మనము ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ ప్రసాదం కోసం ఇక్కడ నేను 1 కప్పు రైస్ తీసుకున్నానండి. దీనిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా అరగంట సేపు నానిన తర్వాత ఈ బియ్యాన్ని మనము కుక్కర్లో వేసుకుందాం. మీరు కావాలంటే కుక్కర్లో కాకుండా విడిగా కూడా వండుకోవచ్చండి. నేను ఇక్కడ త్వరగా అవ్వటానికి కుక్కర్లో పెడుతున్నాను. 1 కప్పు రైస్కి 3 కప్స్ వాటర్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం కుక్కర్ మూత తీసుకొని చూసుకోవాలండి. అన్నము ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలండి. పలుకు లేకుండా ఎక్కడ చాలా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిన అన్నాన్ని మనము గరిటె తీసుకొని ఈ విధంగా మెదుపుకోవాలండి. మెత్తగా అయ్యే వరకు ఈ విధంగా మనం మెదుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడిన తర్వాత ఇందులో మనము జీడిపప్పును వేసుకొని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనము 1 కప్పు రైస్కి 1.5 కప్పు బెల్లం వేసుకోవాలండి. మీరు కావాలంటే స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే 2 కప్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ కూడా వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలండి. ఇలా పూర్తిగా కరిగిన తర్వాత పాకం రానవసరం లేదండి. ఇలా కరిగిన తర్వాత తీసి మనం ఉడికించుకున్న రైస్లో వేసుకుందాం. ఈ విధంగా బెల్లం పాకం వేసుకున్న తర్వాత ఈ రైస్ని మనము ఒకసారి కలుపుకుందామండి. ఈ పాకం మొత్తం అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పాకంలో అన్నం మొత్తం కలిసేదాకా ఒకసారి కలుపుకుందామండి. తర్వాత వేరొక ప్యాన్లో ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ ఆన్ చేయాలండి. స్టవ్ ఆన్ చేసేసి ఈ రైస్ని బెల్లం పాకంలో బాగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా గరిటెతో మెదుపుకుంటూ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడకడానికి ఆల్మోస్ట్ 10 నిమిషాలు టైం పడుతుందండి. మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. 4 to 5 టేబుల్ స్పూన్ నెయ్యి వరకు పడుతుందండి. ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉండాలండి, అడుగు మాడకుండా. ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలండి. కలుపుతుంటే అడుగు మాడకుండా ఉంటుంది. ఈ విధంగా పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులో 1 చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలండి. తర్వాత 1/4 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుందాం. అలాగే ముందుగా వేయించుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకుందామండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, అయిపోయినట్టే. ఈ గుడాన్నం ప్రసాదం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే త్వరగా చేసుకునే గుడాన్న ప్రసాదం రెడీ అయిపోయిందండి. మధుర మీనాక్షి టెంపుల్లో అలాగే మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్లో కూడా ఈ రోజుకి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా ఇస్తుంటారండి. అంత పవిత్రమైన ప్రసాదాన్ని ఈ నవరాత్రుల్లో మనము ఏదో ఒక రోజు మనము ఈ విధంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చండి. గుడాన్నం అంటే బెల్లం అన్నం అని అర్థమండి. ఇది ఆల్మోస్ట్ చక్కెర పొంగల్ లాగే ఉంటుంది. కానీ ఇందులో మనము పెసరపప్పు వాడకుండా అచ్చం బియ్యంతో ఈ విధంగా చేసుకుంటామండి. ఎంతో పవిత్రమైన ఈ ప్రసాదాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.